హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ద క్వీన్ ఆఫ్ హిల్స్ షిమ్లా సందర్శిద్దాం. ఈ వీడియోలో షిమ్లా ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి షిమ్లా ఎలా చేరుకోవాలి, షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, షిమ్లాలో ఎక్కడ స్టే చేయాలి, షిమ్లాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, షిమ్లాలో స్నో ఎక్కడ ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను మనాలి నుంచి చండీగఢ్ చేరుకున్నాను. చండీగఢ్ సమీపంలో ఉన్న కల్కా రైల్వే స్టేషన్ నుంచి షిమ్లాకి టాయ్ ట్రైన్ ఉంటుంది. యాక్చువల్ గా నేను ముందు సిమ్లా సందర్శించి అక్కడి నుంచి మనాలి వెళ్దాం అనుకున్నాను, కానీ టాయ్ ట్రైన్ టికెట్స్ దొరకలేదు. ఎవరైతే షిమ్లా మనాలి రెండు కలిపి ప్లాన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు టాయ్ ట్రైన్ అవైలబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోండి. వెళ్లేటప్పుడు మనకి టాయ్ ట్రైన్ లభిస్తే ముందు షిమ్లా సందర్శించి షిమ్లా నుంచి మనాలికి వెళ్ళొచ్చు. మీకు రిటర్న్ లో ట్రైన్ టికెట్స్ లభిస్తే, అంటే షిమ్లా టు కల్కా ట్రైన్ టికెట్స్ లభిస్తే ముందు మనాలి సందర్శించి మనాలి నుంచి సిమ్లా చేరుకొని సిమ్లా సందర్శించి సిమ్లా నుంచి టాయ్ ట్రైన్ లో కల్కా చండీగఢ్ చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం చండీగఢ్ లో ఉన్నాం. చండీగఢ్ యూనియన్ టెరిటరీ, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల సంయుక్త రాజధాని. తరువాత చండీగఢ్ పై సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి షిమ్లా ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి సిమ్లాకి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం ఢిల్లీ లేదా చండీగఢ్ చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి చండీగఢ్ కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ లో వెళ్లాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా చండీగఢ్ చేరుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ 6 నుంచి 8 వేల మధ్యలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి చండీగఢ్ కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. హైదరాబాద్ విశాఖపట్నం నుంచి అంబాలాకి వీక్లీ ట్రైన్ ఉంది. అంబాలా నుంచి చండీగఢ్ 40 కిలోమీటర్లు ఉంటుంది. మనకి కన్వీనియంట్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చాలా ట్రైన్స్ ఉంటాయి. ఢిల్లీ టు చండీగఢ్ 245 కిలోమీటర్లు ఉంటుంది. ఢిల్లీ నుంచి చండీగఢ్ కి రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. బస్ జర్నీ 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ చేరుకోండి. రైల్వే స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. లేదంటే ర్యాపిడోలో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ నుంచి చండీగఢ్ కి వెళ్లే మార్గం మధ్యలో కురుక్షేత్ర ఉంది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం. దానిపై మన ఛానల్లో సపరేట్ వీడియో చేశాను. మీ దగ్గర లగేజ్ తక్కువ ఉంటే ఢిల్లీ నుంచి కురుక్షేత్రకి వెళ్లి ఆటోలో కురుక్షేత్రలో చూడవలసిన ప్రదేశాలు సందర్శించి మళ్లీ కురుక్షేత్ర నుంచి బస్సులో చండీగఢ్ చేరుకోవచ్చు. లేదంటే కురుక్షేత్రలో రూమ్ తీసుకొని కురుక్షేత్రలో నైట్ స్టే చేసి తరువాతి రోజు ఉదయం కురుక్షేత్ర నుంచి చండీగఢ్ చేరుకోవచ్చు. మీ వీలును బట్టి ప్లాన్ చేసుకోండి. చండీగఢ్ కి 30 కిలోమీటర్ల దూరంలో కల్కా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ కల్కా రైల్వే స్టేషన్ నుంచి సిమ్లాకి వెళ్లే టాయ్ ట్రైన్ మొదలవుతుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చండీగఢ్ లో స్టే చేయొచ్చు, లేదంటే కల్కా రైల్వే స్టేషన్ సమీపంలో కూడా హోటల్స్ లభిస్తాయి, అక్కడైనా స్టే చేయొచ్చు. నాకు ఎర్లీ మార్నింగ్ 5:45కి ట్రైన్ ఉండడంతో కల్కా రైల్వే స్టేషన్ సమీపంలో స్టే చేశాను. చండీగఢ్ నుంచి కల్కా రైల్వే స్టేషన్ కి ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసుకున్నాను. 440 రూపాయలు పడింది విత్ టోల్ చార్జెస్. కల్కా సిమ్లా టాయ్ ట్రైన్ మనం ఇతర ట్రైన్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలానే బుక్ చేసుకుంటాం. టికెట్స్ ఒక నెల రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతాయి. టికెట్స్ త్వరగా బుక్ అయిపోతాయి. కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఉదయం 3:30, 5:45, 6:20 మరియు 7 గంటలకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత 11:55 మరో ట్రైన్ ఉంది. ఉదయం 3:30కి మొదలయ్యే ట్రైన్ లో వెళ్తే అంతా చిగడిగా ఉంటుంది, పెద్దగా వ్యూస్ ఎంజాయ్ చేయలేం. దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ వెళ్లేటప్పుడు మీకు ట్రైన్ టికెట్స్ లభించకపోతే ఢిల్లీ నుంచి సిమ్లాకి బసెస్ లభిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బస్ బుక్ చేసుకోవచ్చు. బస్సులో సిమ్లా చేరుకోవచ్చు. నేను ఉదయం 5 గంటలకి కల్కా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. నేను రైల్వే స్టేషన్ సమీపంలో స్టే చేసిన హోటల్. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ 1/2 కిలోమీటర్ లోపే ఉంది. 5:45కి మన ట్రైన్ మొదలవుతుంది. అదే మీరు చండీగఢ్ లో స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ క్యాబ్ మాట్లాడుకుని రావాల్సి ఉంటుంది. ఇదే కల్కా రైల్వే స్టేషన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మౌంటైన్ రైల్వే. రండి స్టేషన్ లోపలికి వెళ్దాం. కల్కా రైల్వే స్టేషన్ లో 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ లోపలికి రాగానే కుడివైపు నేరుగా వెళితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మరియు 6 ఉంటుంది. ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్స్ మొదలవుతాయి. ఇదే మనం వెళ్లబోయే ట్రైన్, శివాలిక్ డీలక్స్ ఎక్స్ప్రెస్.
ఈ ట్రైన్ లో ఉన్న అన్ని బోగీలు ఫస్ట్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఇతర ట్రైన్స్ లో 2 రకాలు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ మరియు ఆర్డినరీ. మన భారతదేశంలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మౌంటైన్ రైల్వేలో ప్రయాణిద్దాం రండి. ట్రైన్ లోపల సీటింగ్ ఇలా ఉంది. ఈ ట్రైన్ లో లగేజ్ పెట్టుకోవడానికి వీలు లేదు, ఏదో ఒక మూల పెట్టుకోవాలి. ఇప్పుడు సమయం 5:45 అయింది. మన ట్రైన్ కరెక్ట్ టైం కి మొదలైంది. ప్రస్తుతం చీకటిగా ఉంది. వెలుతురు వచ్చాక ట్రైన్ జర్నీ చూపిస్తాను. ముందు ఈ ట్రైన్ జర్నీ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో షిమ్లాను భారతదేశం యొక్క వేసవి రాజధానిగా మార్చారు, సమ్మర్ క్యాపిటల్. ఎండలు తప్పించుకోవడానికి బ్రిటిష్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు షిమ్లాకి వెళ్లేవారు. కానీ ఆ సమయంలో షిమ్లాకి చేరుకునే మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. ఈ సమస్య పరిష్కరించడానికి కల్కా నుండి షిమ్లా వరకు రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు. సులభంగా ప్రయాణం చేయడానికి బ్రిటిష్ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా దీన్ని వర్ణిస్తారు. 1898లో కల్కా నుంచి షిమ్లా రైల్వే మార్గం యొక్క నిర్మాణం మొదలుపెట్టి 1903లో నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేశారు. హెర్బర్ట్ సెప్టిమస్ హరింగ్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ నేతృత్వంలో నారో గేజ్ నిర్మాణం జరిగింది. కల్కా నుంచి షిమ్లా రైలు మార్గం 96.6 కిలోమీటర్లు ఉంటుంది. కల్కా రైల్వే స్టేషన్ 2152 అడుగుల ఎత్తులో ఉంటుంది. షిమ్లా రైల్వే స్టేషన్ 6811 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గం మధ్యలో 102 టన్నెళ్లు, 864 పైగా వంతెనలు, 900 పైగా వంపులు, 20 స్టేషన్లు ఉన్నాయి. దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణిస్తారు. అందుకే మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాలో భాగంగా దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. దీనితో పాటు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, ఊటీ నీలగిరి మౌంటైన్ రైల్వే కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందాయి. వాటిని మీకు డార్జిలింగ్ మరియు ఊటీ వీడియోలో చూపించాను. ఇక మన ట్రైన్ జర్నీ కొనసాగిద్దాం. ట్రైన్ మొదలైన 15 నిమిషాలకు బిస్కెట్స్, టీ తాగడం కోసం మిల్క్ పౌడర్, షుగర్, చిన్న టీ బ్యాగ్ ఇచ్చారు. ఆ తరువాత హాట్ వాటర్ ప్రొవైడ్ చేశారు. అందులో అన్ని కలుపుకొని టీ తాగుతున్నాం. టికెట్ లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది, తర్వాత చూపిస్తాను. ఇప్పుడే కొంచెం వెలుతురు వచ్చింది. ట్రైన్ జర్నీ ఆస్వాదించండి. కల్కా నుంచి బ్యారోగ్ రైల్వే స్టేషన్ వరకు వ్యూస్ యావరేజ్ గా ఉంటాయి. బ్యారోగ్ రైల్వే స్టేషన్ నుంచి వ్యూస్ బాగుంటాయని చెప్పారు. తర్వాత చూద్దాం. కల్కా నుంచి 2 గంటలు ప్రయాణించాక బ్యారోగ్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. ఇప్పుడే సూర్యోదయం అయింది. కొండలు అడ్డుగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. వెళ్లే మార్గంలో ఇలాంటి చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఉదయం 7:30కి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వెజ్ లేదా నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 బ్రెడ్ ముక్కలు, బటర్, ఆమ్లెట్ తో పాటు ఉడికించిన ఆలు, క్యారెట్, గ్రీన్ పీస్, బఠానీ ఇచ్చారు. మ్యాంగో ఫ్రూటీ. వెజ్ వాళ్ళకి ఆమ్లెట్ బదులు వేరేది ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ బాగుంది. క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసే లోపు ఈ మార్గంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ బ్యారోగ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఈ రైల్వే స్టేషన్ లో 10 నిమిషాలు ఆపుతారు. ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ ఉన్న లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్. ఇక ఇక్కడ నుంచి మనం మరో 3 గంటలు ప్రయాణిస్తే షిమ్లా చేరుకుంటాం. మార్గం మధ్యలో ఉన్న వ్యూస్ ని ఆస్వాదించండి. ప్రస్తుతం మనం షిమ్లా సమీపానికి చేరుకున్నాం. వ్యాలీ వ్యూస్ ఎంత బాగున్నాయో చూడండి. కరెక్ట్ ట్రైన్ కి మన ట్రైన్ షిమ్లా చేరుకుంది. ఇదే మనం ప్రయాణించిన టాయ్ ట్రైన్. స్టేషన్ నుంచి బయటికి వెళితే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. స్టేషన్ నుంచి బయటికి రావడానికి ఇలా మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. బయటికి రాగానే టాక్సీ స్టాండ్ ఉంది. ఇక్కడ నుంచి మన హోటల్ చేరుకోవడానికి క్యాబ్ తీసుకోవాలి. మరో మార్గం లేదు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వ్యూ, చుట్టూ ఉన్న ప్రదేశం చాలా బాగుంది. నా హోటల్ చేరుకోవడానికి టాక్సీ తీసుకున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. సిమ్లా మాల్ రోడ్ సమీపంలో చాలా హోటల్స్ ఉంటాయి. అదే విధంగా మనం చూడవలసిన ప్రదేశాలు కూడా దాని సమీపంలోనే ఉంటాయి. కాకపోతే మాల్ రోడ్ లో వెహికల్స్ అలౌ చేయరు. నడుచుకుంటూ కొండలు ఎక్కాల్సి ఉంటుంది. కానీ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలో ఉంటుంది. ఒకరికి 20 లేదా 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మాల్ రోడ్ లో ఉన్న లిఫ్ట్ దిగాక అక్కడి నుంచి మీ హోటల్ ఎక్కడుంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
ఉంటుంది. కొన్ని హోటల్స్ కి క్యాబ్ సౌకర్యం ఉంటుంది, కాకపోతే చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి లిఫ్ట్ వరకు వెళ్ళడానికి క్యాబ్ వాళ్ళు 300 తీసుకుంటున్నారు. లిఫ్ట్ లో పైకి మాల్ రోడ్ వెళ్ళొచ్చు. నా హోటల్ కి సమీపం వరకు క్యాబ్ వెళ్తుంది, కాకపోతే 700 చార్జ్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఇలాగే ఉంది అంతే. ఒక అర్ధ గంట ప్రయాణించాక నా హోటల్ సమీపానికి చేరుకున్నాను. నా హోటల్ వరకు క్యాబ్ వెళ్ళలేదు, 250 మీటర్ల ముందు ఆపేశారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మార్గం మధ్యలో వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మనం స్టే చేయబోయే హోటల్ శివాలిక్ రీజెన్సీ. దీని పక్కనే సిమ్లా రోప్వే ఉంది. ఈ రూమ్ నాకు 1800 పడింది. రూమ్ బాగుంది, నో ఇష్యూ. ఇప్పుడు మనం షిమ్లాలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. సిమ్లాలో మనం ప్రధానంగా చూడవలసింది సిమ్లా మాల్ రోడ్ మరియు రిడ్జ్. వీటి సమీపంలోనే మనం చూడవలసిన ప్రదేశాలన్నీ ఉంటాయి. ఒక యూరోప్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు మాల్ రోడ్ సమీపంలో హోటల్ తీసుకోండి. కాకపోతే ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వెహికల్స్ అలౌ చేయరు. మీ లగేజ్ తో కొంత దూరం నడవాల్సి ఉంటుంది. మీతో పెద్ద వయసు వాళ్ళు ఉన్న, మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు కింద ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలోనే హోటల్ తీసుకోండి. అదే విధంగా సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు బడ్జెట్ లో స్టే చేయాలనుకుంటే సిమ్లాలో ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. booking.com లో బుక్ చేసుకోవచ్చు. సిమ్లాలో హోటల్ ప్రైజెస్ 1500 నుంచి 4000 మధ్యలో ఉంటాయి. డిమాండ్ ను బట్టి ప్రైస్ ఉంటుంది. 500 నుంచి 600 మధ్యలో ట్రావెల్ హాస్టల్ లభిస్తుంది. షిమ్లాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి. నేను హోటల్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. కొంత సమయం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకి షిమ్లా సందర్శించడానికి వెళ్తున్నాను. ఈ ప్రదేశాన్ని సందర్శించే ముందు షిమ్లా గురించి కొంత సమాచారం తెలుసుకోవాలి. షిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని మరియు హిమాచల్ ప్రదేశ్ లో అతి పెద్ద నగరం. దీనిని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. ఇది హిమాలయ పర్వతాల దిగువన సుమారు 7200 అడుగుల ఎత్తులో ఉంది. 1814-16 మధ్యలో బ్రిటిష్ గూర్ఖాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి చేతికి వచ్చింది. చల్లని వాతావరణం కారణంగా బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రదేశాన్ని సమ్మర్ క్యాపిటల్ గా మార్చుకున్నారు. 1865 నుంచి 1939 వరకు షిమ్లా భారతదేశ వేసవి రాజధానిగా ఉండేది. చల్లని వాతావరణం, అందమైన దృశ్యాలు, కలోనియల్ నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకతలు. సిమ్లా అసలు పేరు శ్యామల. శ్యామలాదేవి పేరు మీద ఈ ప్రాంతానికి శ్యామల అనే పేరు వచ్చింది. ఇక బ్రిటిష్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, శ్యామల పలకడం రాక సిమ్లా చేశారు. రండి ఇప్పుడు మనం సిమ్లాలో చూడవలసిన ప్రదేశాలను ఒక్కొక్కటిగా సందర్శిద్దాం. వెళ్లే మార్గంలో బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. అక్కడ కింద కనిపిస్తున్నదే ఓల్డ్ బస్ స్టాండ్. టాక్సీ స్టాండ్ కూడా అదే. దాని సమీపంలోనే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ లో మాల్ రోడ్ చేరుకోవచ్చు. 20 లేదా 30 రూపాయలు చార్జ్ చేస్తారు. లేదంటే అక్కడి నుంచి పైకి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాక కింద షాపులతో కూడుకున్న మార్గం కనిపిస్తుంది కదా, అదే మాల్ రోడ్. లిఫ్ట్ లో వస్తే ఆ మాల్ రోడ్ చేరుకుంటారు. అలాగే మాల్ రోడ్ లో నడుచుకుంటూ వస్తే స్కాండిల్ పాయింట్ లో అన్ని మార్గాలు కలుస్తాయి. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, ముందు ఈ ప్రదేశాలు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే సిమ్లా ల్యాండ్ మార్క్ క్రైస్ట్ చర్చ్ కనిపించింది. మోస్ట్లీ సిమ్లా పిక్చర్స్ లో ఈ చర్చ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశంలోని 2వ అతి పురాతన చర్చ్. 1844లో నిర్మాణం మొదలుపెట్టి 1857లో నిర్మాణం పూర్తి చేశారు. బ్రిటిష్ అధికారులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రార్థనా మందిరంగా ఉండేది. దీని నిర్మాణం, ఆ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. రండి లోపలికి వెళ్దాం. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఒక పురాతన చర్చ్ చూసిన అనుభూతి కలుగుతుంది. లోపల ప్రేయర్ జరిగేటప్పుడు వీడియోలు, ఫోటోలు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తున్నది సిమ్లా స్టేట్ లైబ్రరీ. ఈ భవనాన్ని కూడా బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఇదే ది రిడ్జ్. ఈ ప్రదేశాన్ని కల్చరల్ హార్ట్ ఆఫ్ సిమ్లాగా చెబుతారు. ఇది సిమ్లా సెంటర్ లో ఉన్న పెద్ద ఓపెన్ స్పేస్. సరదాగా సాయంత్ర సమయం రిలాక్స్డ్ గా గడపడానికి,
చుట్టూ ఉన్న హిమాలయ వ్యూస్ మరియు షిమ్లా సిటీ వ్యూస్ ఆస్వాదించడానికి అద్భుతమైన ప్రదేశం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కేవలం బ్రిటిష్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రదేశంలో అనుమతి ఉండేది. మనం ఇలాగే ముందుకు నడుచుకుంటూ వెళితే స్కాండల్ పాయింట్ ఉంటుంది. అక్కడే మాల్ రోడ్డు ఈ మార్గంలో కలుస్తుంది. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళితే కాళీబరి మందిర్ ఉంటుంది. ఇక ఇటువైపు బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. ఆ వెనుక కనిపిస్తున్నది హవాగర్. అక్కడ నుంచి ఈ రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అలా వెనక్కి వెళితే లక్కర్ బజార్ ఉంటుంది. సో దీని సమీపంలోనే మనం చూడవలసిన అన్ని ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రదేశం అంతా పురాతన యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. ఒక ఆర్డర్ లో ఒక్కొక్కటి సందర్శిద్దాం. ముందు లక్కర్ బజార్ సందర్శిద్దాం. నేను చెప్పిన ఆర్డర్ లోనే మీరు సందర్శించాలని ఏమీ లేదు. మీరు వచ్చినప్పుడు మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా వెళ్ళండి. ఇక్కడ హార్స్ రైడింగ్ చేయడానికి వీలుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలతో వస్తే ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రిడ్జ్ పాయింట్ నుంచి వెనుక ఉన్న మార్గం అంతా లక్కర్ బజార్. లక్కర్ బజార్ అంటే వుడెన్ మార్కెట్. ఇది షిమ్లాలో మోస్ట్ పాపులర్ షాపింగ్ ఏరియా. ఇక్కడ హిమాలయన్ కలప వస్తువులు చాలా ప్రసిద్ధి. బ్రిటిష్ కాలంలో హోషియాపూర్ నుంచి వచ్చిన సిక్కు కార్పెంటర్లు ఇక్కడ సెటిల్ అయ్యి దేవదార్ మరియు వాల్నట్ కలపతో వస్తువులు తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో కేవలం వాకింగ్ స్టిక్స్ తయారు చేసేవారు. బ్రిటిష్ అధికారులు, టూరిస్టులు ఎక్కువగా కొనేవారు. ఆ తరువాతి కాలంలో చిన్నపిల్లల బొమ్మలు, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. దీనితో పాటు హిమాచల్ హ్యాండ్ మేడ్ శాలువాలు లభిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని ప్రదేశాలు చూసుకొని చివర్లో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఈ ప్రదేశంలో సీతారామ్స్ లుచ్చి చోలే చాలా ఫేమస్. రండి ట్రై చేద్దాం. ఇది లుచ్చి మొదటిసారి ట్రై చేశాను. ఇది అటు చపాతీలా లేదు, అటు పూరిలా లేదు. రెండిటికి మధ్యస్థంగా ఉంది. మృదువుగా ఉంది. చోలే టేస్ట్ చాలా బాగుంది. వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ప్లేట్ 90 రూపాయలు. ఇప్పుడు నేను ధరించిన స్వెటర్ ఈ ప్రదేశంలోనే కొన్నాను. 1800 చార్జ్ చేశారు. ఇక తిరిగి వెనక్కి వెళ్తున్నాను. ఆ హవాగర్ పైకి వెళ్లి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైనుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రాత్రి సమయంలో ఇంకా బాగుంటుంది. తరువాత మీకు నైట్ వ్యూ చూపిస్తాను. రండి ఇప్పుడు మనం మిగతా ప్రదేశాలు సందర్శిద్దాం. ముందు ఇటువైపు ఉన్న వ్యూ పాయింట్ సందర్శిద్దాం. వ్యాలీ వ్యూ చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ మంచి మంచి వ్యూస్ ఉంటాయి. రండి ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తూ స్కాండిల్ పాయింట్, మాల్ రోడ్, కాళీబరి మందిర్ సందర్శిద్దాం. అలా కొంచెం ముందుకు నడుచుకుని రాగానే ఒక అందమైన భవనం కనిపించింది. ఇది గాయటీ థియేటర్. షిమ్లా యొక్క అతి ముఖ్యమైన చారిత్రక మరియు సాంస్కృతిక ల్యాండ్ మార్క్. బ్రిటిష్ వాళ్ళు వినోదం మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ థియేటర్ ని నిర్మించుకున్నారు. ఆ కాలంలో ఎక్కువగా ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శించబడేవి. ఇప్పుడు ఈ థియేటర్ లో కల్చరల్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. దీని ఎదురుగా మరో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. ఇక్కడ మరో అందమైన భవనం ఉంది. దీనిపైన షిమ్లా మేయర్ హౌస్ అని రాసి ఉంది. ఇది వెనక భాగం. దీని ముందు భాగంలో టౌన్ హాల్ మరియు షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ గా వినియోగిస్తున్నారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ప్రదేశంలో ఉన్న భవనాలన్నీ యూరోపియన్ స్టైల్లోనే ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది స్కాండల్ పాయింట్. మనం అలాగే నేరుగా వెళితే కాళీబరి మందిర్ కి వెళ్తాం. ఇటు ఎడమ వైపు ఉన్న మార్గం మాల్ రోడ్. మీకు ముందే చెప్పాను కదా, మాల్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కలుస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి రిడ్జ్ దగ్గరకు వెళ్ళొచ్చు. ఈ ప్రదేశానికి స్కాండిల్ పాయింట్ అనే పేరు ఎలా వచ్చిందంటే, పాటియాలా మహారాజు భూపీందర్ సింగ్ అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ కుమార్తెను ప్రేమించి ఈ ప్రదేశంలో ఆమెను గుర్రంపై ఎక్కించుకొని తీసుకెళ్లాడట. ఇది బ్రిటిష్ వాళ్ళ సమాజంలో పరువు తీసే చర్య. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్కాండల్ పాయింట్ అని పిలిచేవారు. ఇప్పుడు మనం నేరుగా వెళ్లి కాళీబరి ఆలయం దర్శించి రిటర్న్ వచ్చేటప్పుడు మాల్ రోడ్ సందర్శిద్దాం.
అలా కొంచెం ముందుకు నడుచుకుని వచ్చాక ఒకసారి అలా కిందకి చూసా. పురాతన భవనాలతో ఉన్న మాల్ రోడ్ ఎంత బాగుందో చూడండి. స్కాండల్ పాయింట్ నుంచి ఆలయం చేరుకోవడానికి 600 మీటర్లు నడవాల్సి ఉంటుంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మరో అందమైన భవనం కనిపించింది. ఇది బ్యాంటోనీ క్యాస్టెల్, స్కాటిష్ స్టైల్ హెరిటేజ్ మ్యాన్షన్. బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకి లైట్ అండ్ షో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అద్భుతమైన వ్యాలీ వ్యూస్, చుట్టూ దేవదారు వృక్షాలతో అద్భుతంగా ఉంది. ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆలయం చేరుకుంటాం. ఆలయ సమీపంలో పూజా సామాగ్రి లభిస్తుంది. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇదే కాళీబరి మందిర్, కాళీమాత ఆలయం. ఇందులో అమ్మవారిని శ్యామలాదేవిగా పూజిస్తారు. కాళీమాత ఉగ్ర రూపంలో భయంకరంగా ఉంటుంది. కాళీమాత యొక్క శాంత రూపమే శ్యామలాదేవి. అమ్మవారి పేరు మీదే ఈ ప్రాంతానికి శ్యామల అనే పేరు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళకి దాన్ని పలకడం రాక సిమ్లా చేశారు. లోపల వీడియో తీయకూడదు. అమ్మవారి దర్శనం అయ్యింది. ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయం శివాలయం. తరువాత శివయ్యని కూడా దర్శించుకున్నాను. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ ప్రదేశంలో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అమ్మవారి భజన చేస్తున్నారు. అలా ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపి తిరిగి వెనక్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం తిరిగి స్కాండల్ పాయింట్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఇలా కిందకి వెళ్లి మాల్ రోడ్ సందర్శిద్దాం. మాల్ రోడ్ పూర్తిగా బ్రిటిష్ వలస కాలంలో నిర్మించబడింది. బ్రిటిష్ అధికారులు షిమ్లాను తమ వేసవి రాజధానిగా మార్చినప్పుడు ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. మాల్ రోడ్ అంటే షాపింగ్ స్ట్రీట్ అని అర్థం. బ్రిటిష్ అధికారులు వాళ్ళ యొక్క సిటీ గుర్తుగా అలాంటి వీధుల్ని ఇక్కడ నిర్మించారు. సాయంత్ర సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ మార్గంలో నడుస్తూ సరదాగా గడిపేవారట. ఈ ప్రదేశంలో ఉన్న భవనాలన్నీ గమనించండి, యూరోపియన్ ఆర్కిటెక్చర్ లో ఉన్నాయి. ఈ ప్రదేశంలో నడుస్తూ యూరోప్ లో ఉన్న అనుభూతిని పొందొచ్చు. మీకు ఇంతకు ముందు మేయర్ హౌస్ చూపించాను కదా, అది వెనక భాగం, ఇది ఫ్రంట్ పార్ట్. టౌన్ హాల్ అండ్ షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్. అలా కొంత సమయం సరదాగా ఈ వీధుల్లో తిరుగుతూ గడిపాను. ఈ మాల్ రోడ్ చాలా పెద్దది. ఎంత దూరం వెళ్తారు అనేది మీ చాయిస్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఇలా పైకి వెళితే మళ్ళీ రిడ్జ్ పాయింట్ చేరుకున్నాను. ఇప్పుడు సమయం 6 అయింది. ఇంకొంత సమయం వెయిట్ చేస్తే చీకటి పడుతుంది. ఈ ప్రదేశంలో నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు సమయం 6:45 అయింది. చీకటి పడింది. లైట్ల వెలుగుల్లో ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హవాగర్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. నైట్ వ్యూ చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను రండి. రాత్రి లైట్ల వెలుగుల్లో చాలా అద్భుతంగా ఉంది. అలా ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాల్ రోడ్ లో నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డిన్నర్ చేసుకుని నా రూమ్ కి వెళ్తుంటే సిమ్లా సిటీ నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక అన్ని చూసుకొని మెల్లిగా నా రూమ్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 1 పూర్తయింది. డే 2లో మనం సిమ్లాలో స్నో పాయింట్ సందర్శించవచ్చు. సిమ్లాలో కూఫ్రీ మరియు నర్కందాలో ఎక్కువగా స్నో ఉంటుంది. అదే విధంగా యాపిల్ తోటలు ఉంటాయి. కాకపోతే జనవరి, ఫిబ్రవరిలో మాత్రమే స్నో ఉంటుంది. నేను మార్చి చివరిలో వచ్చాను. ఇప్పుడు స్నో లేదు కాబట్టి అక్కడికి వెళ్లి కూడా వృధా, అందుకే వెళ్ళలేదు. తరువాత స్నో సీజన్ లో కూఫ్రీ మరియు నర్కందాపై సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా ఈ వీడియో మొదటి కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ వీడియోని లేటుగా చూసే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే
కల్కా నుంచి సిమ్లాకి టాయ్ ట్రైన్ లో ప్రయాణించి సిమ్లాలోని లోకల్ ప్లేసెస్ చూసుకొని సిమ్లా నుంచి మనాలికి వెళ్లి మనాలిలో స్నో పాయింట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనాలి నుంచి సిమ్లా 250 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే కారు మాట్లాడుకోవచ్చు. మనాలిపై సపరేట్ వీడియో చేశాను, ఛానల్లో ఈ వీడియో చెక్ చేయండి. డే 3లో ముందుగా మనం జాకు హిల్ సందర్శిద్దాం. నేను స్టే చేసిన హోటల్ కి పక్కనే జాకు హిల్ రోప్వే ఉంది. మీరు దూరంగా స్టే చేస్తే గుర్తుపెట్టుకోండి, క్రైస్ట్ చర్చ్ నుంచి 400 మీటర్లు నడుచుకుంటూ వస్తే ఈ రోప్వే చేరుకుంటారు. రోప్వే టికెట్ అప్ అండ్ డౌన్ 550 రూపాయలు, వన్ వే టికెట్ 230 రూపాయలు. పై అంతస్తు వరకు మెట్లెక్కాలేమో అని భయపడ్డాను, కాకపోతే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ లో మనం 11th ఫ్లోర్ కి వెళ్తాం. ఈ ప్రదేశంలో మన టికెట్ చెక్ చేసి పైకి పంపిస్తారు. ఇదే మనం వెళ్ళబోయే రోప్ కార్. రండి రోప్వేలో షిమ్లా అందాలను ఆస్వాదిద్దాం. కొంచెం పైకి వెళ్ళగానే సిమ్లా సిటీ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. దేవదారు వృక్షాలు. జాకు హిల్ షిమ్లాలో ఎత్తైన ప్రదేశం. 8100 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2017లో భక్తుల సౌకర్యార్థం ఈ రోప్వే నిర్మించారు. కొండపైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది, పైకి వెళ్ళాక చూపిస్తాను. రోప్వేలో 7 నిమిషాలు ప్రయాణించాక పైకి చేరుకున్నాం. పైకి రాగానే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుంటాం. ఈ ఆలయానికి పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. రామాయణంతో ముడిపడి ఉన్న స్థల పురాణం కలిగి ఉన్న ఆలయం. ఇప్పుడు మనం ఆలయం చేరుకున్నాం. ఇదే ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, రామాయణంలో లంకా యుద్ధం సమయంలో మేఘనాథుడు ప్రయోగించిన శక్తి బాణంతో లక్ష్మణ స్వామి స్పృహ కోల్పోయాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవని మూలిక తీసుకురావడానికి ఆంజనేయ స్వామి హిమాలయాల వైపు ఎగిరాడు. ఎగురుతూ ఉండగా ఒక ఋషి జపం చేస్తూ ధ్యానంలో ఉండడం చూశాడు. హనుమ ఆ ఋషి నుంచి దారి అడగాలని అక్కడ దిగాడు. ఆ ఋషి పేరు యాకు లేదా యక్ష ఋషి. యాకు ఋషి హనుమకు ద్రోణగిరి పర్వతం దారి చూపించాడు. ఋషి ఆంజనేయ స్వామి గుర్తుగా ఈ స్థలంలో దేవాలయం నిర్మించారు. ఆ ప్రదేశం ఇదే. యాకు ఋషి పేరు మీదుగానే ఈ ప్రదేశానికి జాకు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. దర్శనం చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇదే 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సిమ్లాలో ఇది ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. చుట్టూ దేవదారు వృక్షాల మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే లిఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ కింద ఉన్నది కార్ పార్కింగ్. మీరు రోడ్డు మార్గంలో వస్తే అక్కడికి వస్తారు. అక్కడి నుంచి పైకి రావడానికి ఇంచుమించుగా 300 మెట్లు ఎక్కాలి. కాకపోతే పైకి రావడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఎస్కలేటర్ లో పైకి రావచ్చు. టికెట్ 20 రూపాయలు. మంకీ ఫైటింగ్. అలా కొంత సమయం ఈ ప్రదేశంలో ప్రశాంతంగా గడిపి తిరిగి రోప్వేలో కిందకి వెళ్తున్నాను. ఇంకా మీకు సమయం ఉంటే సిమ్లాకి 25 కిలోమీటర్ల దూరంలో తారాదేవి ఆలయం ఉంది. అదే విధంగా వెళ్లే మార్గంలో వైస్రాయ్ లాడ్జ్ ఉంది. ప్రస్తుతం దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీగా మార్చారు. ఈ రెండూ చూసుకోవచ్చు. ఈ రెండూ కవర్ చేయడానికి కారు వాళ్ళు 2000 అడిగారు. బార్గెన్ చేస్తే 1500కి రావచ్చు. ఇంతటితో మన షిమ్లా సందర్శన పూర్తయింది. షిమ్లా నుంచి మీరు మనాలి వెళ్లాలనుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే కారు మాట్లాడుకోవచ్చు. లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతాం అనుకుంటే సిమ్లా నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి బసెస్ లభిస్తాయి. ఢిల్లీ నుంచి ట్రైన్ లేదా ఫ్లైట్ లో మన తెలుగు రాష్ట్రాలు చేరుకోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.